Before I come to Exodus 20, let me read you a verse in Isaiah 52 verse 11. నిర్గమకాండం 12 అధ్యాయం చూసే ముందు యెషయా గ్రంథము 52:11 వచనం. This is an Old Testament verse. ఇది పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యమే. Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోవాలి. Don't touch anything unclean. అపవిత్రమైనది ఏది ముట్టుకోవద్దు. Isaiah 52 verse 11. యెషయా గ్రంథము 52 అధ్యాయము 11 వచనం. Go out of the midst of all that unclean thing. పోవుడి అచ్చటి నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడని దాని యొద్ద నుండి తొలగిపోవు. And purify yourselves. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకునండి. If you want to carry the vessels of the Lord. యెహోవా సేవోపకరణములు మీరు మోయాలి అంటే. To carry the vessels of the Lord means to serve the Lord. యెహోవా సేవోపకరణములు మోయటం అంటే ప్రభువుని సేవించడం అని. If you want to serve the Lord, మీరు ప్రభువుని సేవించాలి అంటే. It says depart and go away from everything that is sinful. ఇది అపవిత్రమైనది, పాపపూరితమైనది ప్రతిదాని యొద్ద నుండి మీరు వెళ్ళిపోవాలి. Don't touch anything sinful. అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. Purify yourself. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. But it was only on the outside. అయితే ఇదంతా బాహ్యంగా ఉండేదే. Now turn to Exodus 20. ఇప్పుడు చూడండి నిర్గమకాండము. And see what the Lord told, what sin they had to depart from. ఎటువంటి పాపం నుండి వాళ్ళు వెళ్ళిపోవాలి అనేటటువంటిది ప్రభువు చెప్పిన సంగతి. The first commandment, Exodus 20, was verse 2 and 3. I am the Lord your God, you must have no other gods but me. నిర్గమకాండము 20వ అధ్యాయము 2-3 వచనాలు. నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. So they were to only have Jehovah as their God. వాళ్ళు యెహోవానే తమ దేవునిగా కలిగి ఉండాలి. Then secondly, రెండవది, he said you shall not make an idol for yourself. In verse 4. 4వ వచనంలో మీరు ఏ విధమైనటువంటి విగ్రహాన్ని, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. The third commandment, verse 7. 3వ ఆజ్ఞ 7వ వచనంలో You must never take the name of the Lord in vain. యెహోవా దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. Verse 4, you must keep the seventh day, the Sabbath day holy, don't do any work. 4వ వచనంలో సబ్బాతుని విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, ఏ పని చేయకూడదు. That is verse 8. అది 8వ వచనంలో. So this was the sin. If you worked on a Saturday, you were sinning. ఇది పాపం అంటే ఒకవేళ విశ్రాంతి దినాన్ని మీరు పని చేస్తున్నట్టయితే మీరు పాపం చేస్తున్నారు. If you made an idol, you were sinning. మీరు ఏదైనా ఒక విగ్రహం చేసుకుంటే అది పాపం. If you swore in the name of the Lord, that was a sin. దేవుని నామాన్ని వ్యర్థంగా మీరు ప్రమాణం చేస్తే అది పాపం. If you made an idol, that was a sin. మీరు ఒక విగ్రహం చేసుకుంటే అది పాపం. Then verse 12, the fifth commandment. 12వ వచనంలో 5వ, You must honor your father and mother. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. So to depart from sin means honor your father and mother. పాపం నుండి మీరు తొలగిపోవాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. If you despised your parents, you're sinning. నువ్వు తల్లిదండ్రులను కనుక విస్మరిస్తున్నట్టయితే నువ్వు పాపం చేస్తున్నావు. You shall not murder. నువ్వు నరహత్య You చేయకూడదు. shall not commit adultery. వ్యభిచరింపకూడదు. 6 and 7. 7, 8 And verse 15, 15వ వచనంలో 8th commandment, 8వ ఆజ్ఞ, you shall not steal. దొంగిలకూడదు. 9th commandment in verse 16, 9వ ఆజ్ఞ 16వ వచనంలో, don't bear false witness against your neighbor. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. And the 10th one, don't covet anything that belongs to your neighbor. 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారికి సంబంధించిన దేన్ని కూడా నీవు ఆశించకూడదు. Now all the laws of the world are really based on these 10 commandments. ఈ లోకములో ఉన్నటువంటి కట్టడలు, నియమములు ఇవన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల మీదే ఆధారపడి చేసుకున్నటువంటివి. Even in a atheistic country, if you murder, you'll be punished. మరి ఒకవేళ అసలు దేవుడు లేడనే, దేవుడు ఉన్నాడని నమ్మకం లేనటువంటి నాస్తికులు ఉన్న దేశంలో కూడా నరహత్య చేస్తే అది తప్పు, పాపం. If you steal, you'll be punished. నువ్వు దొంగతనం చేస్తే శిక్ష విధించబడుతుంది. Because of this standard, Israel was a very much better nation than all the other nations. ఈ కట్టడలు విధులు అనుసరించడాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము వేరే ఇతర దేశముల కంటే చాలా శ్రేష్టమైనటువంటి మాదిరికరమైన దేశంగా ఉండేది. But when Jesus came, అయితే యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు he raised the standard much higher. ఆయన ఈ అంతస్తుని ఇంకా చాలా పైకి పెంచినారు. See Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Now he has told us how to depart from sin in the New Testament. నూతన బంధంలో ఈ పాపము నుండి మనం తొలగిపోవాలి అంటే ఏం చేయాలనే మాట. If you keep that Old Testament standard, ఈ పాత నిబంధన అనుసరించి మనం ఉన్నట్టయితే, that means you don't kill anybody. ఎవరిని చంపకుండా ఉండి, that is good, but it's an Old Testament standard. మంచిదే, కానీ అది పాత నిబంధన అంతస్తు. You don't steal, that's good, but it's an Old Testament నువ్వు standard. దొంగతనం చేయట్లేదు, అది మంచిదే, అది పాత నిబంధన అంతస్తు.
You speak the truth in court. నువ్వు కోర్టులో సత్యం చెప్తున్నావు. See, that was the law. అది అక్కడ ధర్మ నియమం. The law didn't say don't tell lies. The law said don't bear false witness against your neighbor in a court. ప్రభు చెప్పింది ఏంటంటే అబద్ధం ఆడకూడదు, నీ పక్కవానితోనే కాదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. కోర్టులోకి వెళ్ళి సాక్ష్యం చెప్పేప్పుడు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. But Jesus said, అయితే యేసు ప్రభువారు అన్నారు in verse Matthew 5:20, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, if your righteousness does not go higher than that of the scribes and Pharisees, you cannot enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను. The people of Israel were offered a kingdom on this earth. ఇశ్రాయేలు ప్రజలకు ఈ భూమి మీద వారికి ఒక రాజ్యం, దేశం ఏర్పాటు చేయబడింది. The land of Canaan, అదే కనాను దేశం. they had a king. వారికి రాజు ఉన్నాడు. And in Deuteronomy 28, God promised them a lot of prosperity. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభు వాళ్ళకి అంత అభివృద్ధిని వాగ్దానం చేశాడు. That means a lot of money, అంటే ఎంతో డబ్బు, plenty of crops, ఎంతో అధికమైన పంటలు, the cattle will multiply, వాళ్ళ పశు సంపద అభివృద్ధి పొందుతుంది, they will not have any miscarriage, వాళ్ళకి ఏ విధమైనటువంటి గొడ్డు పోయిందనం ఉండదు, and they will defeat all their earthly enemies. ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ వాళ్ళు ఓడిస్తారు. They will be the greatest nation on the earth. ఈ భూమి మీద చాలా గొప్ప దేశంగా, రాజ్యంగా ఉంటుంది. The blessing was all earthly. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా భూ సంబంధమైనవి. The Lord didn't say to them, I'll make you holy. మరి అక్కడ దేవుడు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానని చెప్పలేదు. No, he said, I'll make you rich. లేదు, మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాను. And I'll keep you healthy because I am your healer. నేను మిమ్మల్ని స్వస్థపరిచేవాడిని కనుక మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాను. So all the blessings were relating to this body. కనుక అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఈ మన శరీరానికి, దేహానికి సంబంధించినవి. I'll be healthy and I'll be wealthy. నేను ఆరోగ్యంగా ఉంటాను, ఐశ్వర్యంగా ఉంటాను. And all my earthly enemies will be defeated. ఈ భూ సంబంధమైన శత్రువులందరినీ నేను జయిస్తాను. And I'll be a big man on earth. ఈ భూమి మీద చాలా గొప్పడిగా ఉంటాను. If you keep my commandments. మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే. That is, don't make idols. అంటే మీరు విగ్రహాలు చేసుకోవద్దు. Keep one day and 7 for me. మరి 7 దినాల్లో ఒకటి నా కొరకు నియమించండి. Honor your father and mother. తల్లిదండ్రులను సన్మానించండి. Don't kill, don't steal, etc. నరహత్య చేయవద్దు, అబద్ధం చెప్పొద్దు, ఇట్లాంటివన్నీ. But Jesus said, అయితే యేసు ప్రభువు now I am offering you a kingdom in heaven, not on earth like the Israelites. నేను ఇప్పుడు ఇశ్రాయేలీయులకు ఈ లోకంలో దేశం ఇచ్చినట్టుగా కాదు, పరలోకంలో మీ కొరకు రాజ్యాన్ని నేను మీకు ఇస్తాను. Heaven is much higher than the earth. పరలోకం భూమి కంటే చాలా ఉన్నతమైంది. So the standard of holiness is much higher than in the Old Testament. కనుక ఈ పరిశుద్ధతను కూర్చున్నటువంటి అంతస్తు ఈ భూ సంబంధమైన దానికంటే, ఇజ్రాయెల్ దేశం కంటే ఇది చాలా ఉన్నతమైంది, పైన ఉన్నటువంటి. If you live according to the Old Testament standard, మీరు పాత నిబంధన అంతస్తును అనుసరించి జీవిస్తే you can't follow Jesus. మీరు వచ్చి యేసు ప్రభువును వెంబడించారు. Then you are following Moses. అప్పుడు మీరు యేసు ప్రభువును వెంబడించడం కాదు, మోషేను వెంబడిస్తున్నారు. But Moses can't take anybody to heaven. మోషే ఎవరిని కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళలేడు. So Jesus said, యేసు ప్రభువు అన్నారు, if your standard is only the standard of these Pharisees, మీ అంతస్తు శాస్త్రుల పరిసయ్యుల నీతి వలె ఉంటే you can't enter the kingdom of heaven. నీవు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. That was only for an earthly kingdom. అది భూ సంబంధమైన రాజ్యం కొరకే. So all those 10 commandments were okay for Israel. ఈ 10 ఆజ్ఞలు కూడా ఇశ్రాయేలీయులకు సరే బాగానే ఉన్నాయి. Now I have seen in some believers' homes a list of the 10 commandments. నేను కొంతమంది విశ్వాసుల ఇళ్లలో చూశాను, 10 ఆజ్ఞలు పట్టి ఒక లిస్ట్ ఉంటుంది. That's good. మంచిదే. But that is an Old Testament standard. అది పాత నిబంధన అంతస్తుది. In the New Testament it's much higher. నూతన బంధనలో దానికంటే ఇంకా ఉన్నతమైన అంతస్తు. For example, in the Old Testament it said you shall not make an idol. మరి ఉదాహరణ చూడండి, పాత నిబంధనలో ఏమిటంటే నీవు ఏ విగ్రహాన్ని You చేసుకోకూడదు. shall have no other gods but me. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. In the New Testament, నూతన బంధనలో వచ్చేసరికి that idol is money. ఈ విగ్రహం అనేది డబ్బు. It's not some idol made of wood or stone. అది ఏదో రాతితోనో చెక్కతోనో చేసినటువంటి విగ్రహం కాదు. It's an idol inside. లోపల ఉన్నటువంటి విగ్రహం. Where I love money more than I love Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కంటే నేను డబ్బును ఎక్కువ ప్రేమిస్తున్నానా? Where I will do something against my conscience to get some money. నేనేదో డబ్బు సంపాదించడం కోసం నా మనస్సాక్షి విరోధంగా అయినా నేను వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నానా? Where I will sacrifice the things of God in order to make some money. లేకుంటే ఈ డబ్బు సంపాదించడం కోసం దేవునికి సంబంధించినటువంటి సంగతులను కూడా నేను వదిలిపెట్టుకుని త్యాగం చేసి అటు వెళ్తున్నానా? Nobody can see it. ఎవరు దాన్ని చూడలేరు. It's in the heart. అది మనసులో ఉంది. Maybe I don't go to
to the meeting because one Sunday I have to go and make some more money. ఒకవేళ ఆదివారం నాకు డబ్బు సంపాదించడానికి ఏదో చక్కటి మార్గం ఉంది కనుక నేను మీటింగ్లు వెళ్ళడం లేదు. No, nobody will say that man is worshipping an idol. ఆయన ఒక విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడని ఎవరు చెప్పరు. But God says he's worshipping an idol. అయితే దేవుడు అంటాడు ఇదిగో ఈయన విగ్రహాన్ని ఆరాధిస్తున్నాడు. Money is more important to him than God. దేవుని కంటే డబ్బు అతనికి అధికమైన ప్రాముఖ్యత వహిస్తుంది. That is a New Testament standard. అది క్రొత్త నిబంధన అంతస్తు. And then he said, తర్వాత ఆయన చెప్పారు, there's another commandment in the Old Testament saying you shall not murder. పాత నిబంధనలో మరి ఒక ఆజ్ఞ ఉంది, నువ్వు నరహత్య చేయకూడదు. See verse 21, that's what they said in the Old Testament. 21వ వచనంలో అది పాత నిబంధనలో ఉన్నటువంటి ఆజ్ఞ. But I say to you, అయితే నేను చెప్పేది verse 22, 22, that you shouldn't get angry. అసలు నువ్వు కోపపడటానికి వీల్లేదు. So murder in the Old Testament is equal to anger in the New Covenant. పాత నిబంధనలో నరహత్య అనేటటువంటిది క్రొత్త నిబంధనలో కోపానికి సమానం అయిపోయింది. కోపపడితే హత్య చేసినట్టే. If you say that I don't murder, మీరు అనొచ్చు నేను నరహత్య చేయట్లేదు, that's good. మంచిదే. But that is Old Testament. అయితే అది పాత నిబంధన నియమం. That is like saying I got 100% in the kindergarten. అది ఎలా ఉంటుందంటే నేను చదువుకున్నప్పుడు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చాయని చెప్పినట్టుగా. No, if you get 100% in the kindergarten when you're 4 years old, that's okay. నువ్వు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు కేజీ క్లాసులో 100కి 100 మార్కులు వచ్చినాయంటే బాగానే ఉంది. But if your son is 16 years old and is still sitting in the kindergarten getting 100%. అయితే మీ కొడుకు చూస్తే 16 ఏళ్ల వయసు వచ్చింది, ఇంకా కేజీ క్లాసులోనే కూర్చుని 100కి 100 మార్కులు వచ్చినాయని చెప్తున్నాడు. Are you happy? మీకు సంతోషంగా ఉందా? But he says, "Mommy, I got 100%." 16 సంవత్సరాల వయసు అంటున్నాడు, అమ్మా నాకు 100కి 100 మార్కులు వచ్చినాయి అంటున్నాడు కేజీలో. Yeah, you got 100%, but why are you still sitting in the kindergarten? బాగానే ఉంది, 100కి 100 మార్కులు వచ్చినాయి, కానీ ఏ క్లాసులో కూర్చున్నావు? ఇంకా కేజీ క్లాసులోనూ కూర్చున్నావు. So Old Testament was like kindergarten. దానికి పాత నిబంధన అనేది ఎలా ఉందంటే ఏది కిండర్ గార్డెన్ కేజీ క్లాసులో ఉన్నట్టుంది. That's what the Bible says. అదే బైబిల్ చెప్పింది. I'll show you. మీకు చూపిస్తాను. See Galatians in chapter 3. గలతీయులకు రాసిన పత్రికలో Chapter 3. 3వ అధ్యాయం. We read here about the law in verse 24. 24వ వచనంలో ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతి చదువుతాం The మనం. law has become our tutor to lead us to Christ. ఈ ధర్మశాస్త్రము క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు బాలశిక్షకుడు ఆయన. That word tutor we can today translate as aya. ఇక్కడ ఈ బాలశిక్ష అనేటటువంటి దాన్ని ఈ రోజుల్లో ఆయా అని పిలవచ్చు. When the mother is not at home because she's gone to work, చూడండి, అమ్మ ఇంటి దగ్గర లేదు, పని చేయడానికి వెళ్ళింది, and aya looks after the children. కనుక పిల్లల్ని ఆయా చూసుకుంటుంది. Aya is not the mother. ఆయా అంటే తల్లి కాదు. Aya is to look after the child till the mother comes. అమ్మ వచ్చేంత వరకు ఈ ఆయా పిల్లలకి ఏం కావాలో చూసి పెడుతుంది అంతే. And the aya will take the child to school and bring the child back from school. ఈ ఆయా పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తుంది, మళ్ళీ స్కూల్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొస్తుంది. And it says the whole Old Testament law was like an aya. మరి పాత నిబంధన ధర్మశాస్త్రము ఇది ఒక ఆయా మాదిరిగా ఉంది. And finally he wants to bring us to Christ. చివరిగా మనలను తను క్రీస్తునొద్దకు తీసుకుని రాగొడుతున్నాడు. That is the law. అది ధర్మశాస్త్రం. See, it says here the law has become the tutor to lead us to Christ. క్రీస్తునొద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. And once you come to the mother, you don't need the aya. ఒకసారి మీరు తల్లి దగ్గరికి వచ్చేస్తే ఇంకా మళ్ళీ ఈ ఆయతో పనిలేదు. Then God treats you like a son. అప్పుడు దేవుడు మిమ్మల్ని కుమారుని చూసినట్టుగా చూస్తాడు. But before that, దాని ముందు it says in verse 3, 3వ వచనంలో we were like little chapter 4 verse 3. 4వ అధ్యాయం 3వ వచనంలో We were like children. మనం బాలురమై ఉన్నప్పుడు, That's being under the law is like being like a child. అటువలే మనం బాలురమైన లోక సంబంధమైన మూలపాఠంలోకి లోబడి. But now verse 5, he has delivered us from the law so that we can become sons. అయితే 5వ వచనములో మనలను విమోచించుటకై స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులను కావాలని విమోచించుటకై ధర్మశాస్త్రం లోబడినవాడు. You know the difference between a child and a grown up son? చూడండి, ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి కుమారునికి భేదం చూడండి. That is 4 years old, this one is 25 years old. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడు 4 సంవత్సరాల వయసు, ఇతను 25 సంవత్సరాల వయసు. He is in the kindergarten and this fellow is doing postgraduate. ఇతడు కిండర్ గార్డెన్ కేజీ క్లాసులో ఉన్నాడు, ఎదిగినటువంటి కుమారుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. So there's a difference between a child and a son. గనుక ఈ చిన్న పిల్లవాడికి కుమారునికి మధ్యలో ఎంత భేదం ఉందో చూడండి. You love a child, but the child can't help you in your work. మరి నువ్వు బిడ్డను ప్రేమిస్తున్నావు, కానీ నీ పనిలో బిడ్డ నీకేం సహాయం చేయలేడు. But a grown up son can do that. అయితే ఎదిగినటువంటి వాడు చేయగలడు.
So here the Bible says there's a difference between Old Testament law and New Testament, like a child and a son. దానికి ఈ బైబిల్ ఏం చెప్తుందంటే పాత నిబంధన ధర్మశాస్త్రానికి నూతన నిబంధన నియమానికి ఒక చిన్న బిడ్డకు ఎదిగినటువంటి వ్యక్తికి ఎంత వ్యత్యాసం ఉందో వాటికి అంత భేదం ఉందని. And he says, verse 1, a child is like a slave. మొదటి వచనంలో బాలుడు దాసునమనే ఉన్నాడని. See, if you have a servant in your home, your servant does not own any of your property. చూడండి, మీ ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు అనుకోండి, ఆ దాసునికి మీ ఆస్తిపాస్తులు ఏం కూడా వాటిని చూడలేడు, దాని మీద హక్కు. Your child who's 3 years old may be inheriting of all your property. ఒకవేళ 3 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లోడు తర్వాత మీ ఆస్తిని అంతటిని తన స్వాస్థ్యంగా చేసుకోవచ్చు. But he cannot enjoy anything because he is 3 years old. కానీ 3 సంవత్సరాల వయసే ఉంది కనుక దానికి సంబంధించినటువంటి దేన్ని కూడా ఆనందించలేడు. He cannot write a check. అతడు చెక్ రాయలేడు. He cannot give a house on rent. ఏదైనా ఒక ఇంటిని అద్దెకి ఇవ్వలేడు. So there's no difference in him and the servant. కనుక ఈ ఇంట్లో ఉన్న దాసునికి 3 సంవత్సరాల పిల్లోడికి ఏం భేదం లేదు. So the Bible says there's no difference. బైబిల్ చెప్తుంది భేదం లేదు వీళ్ళకి. But now Jesus has come. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చారు. So that we don't remain children. తద్వారా మన పసిపిల్లలు కాకుండాట్లు We become sons. మనం ఎదిగిన వాళ్ళు కుమారులుగా ఉంటాం. Then verse 7. 7వ వచనంలో You are no longer a slave but a son. కాబట్టి నీవు దాసుడు కావు కుమారుడివే. Or we can say you're no longer a child but you're a son. ఇంకో మాటలో చెప్పాలంటే నువ్వు అసలు పసిపిల్లవాడు కాదు, చిన్నవాడు కాదు, నువ్వు పెద్దవాడు, ఎదిగిన కుమారుడు. So there you see the Old Testament says that the law was like kindergarten lesson. గనుక దీన్ని బట్టి మనం చూస్తున్నాం పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రము ఏదో కిండర్ గార్డెన్ పాఠాలు చెప్పినట్టుగా ఉంటుంది. In the kindergarten, కిండర్ గార్డెన్ లో కేజీ క్లాస్ లో don't commit murder. అక్కడ ఏంటంటే నువ్వు నరహత్య చేయకూడదు. Jesus said, you want to come to the New Testament? యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, మీరు కొత్త నిబంధనలోకి రావాలనుకుంటున్నారా? Are you a child or you're a son? నువ్వు చిన్న బిడ్డగా ఉన్నావా, ఎదిగిన కుమారుడిగా ఉన్నావా? If you want to be a son, నువ్వు కుమారుడిగా ఉండగోరుతున్నావా? don't get angry. అసలు కోపపడొద్దు. See Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. So in the Old Testament when you said depart from sin, పాత నిబంధనలో ఏమనుంది? పాపం యొద్ద నుండి దుర్నీతి నుండి తొలగిపోవాలి. it meant depart from killing people. దాని అర్థం ఏంటంటే మనుషులను చంపే దాని దగ్గర నుంచి తొలగిపోవాలి, వెళ్ళిపోవాలి. That is Old Testament. అది పాత నిబంధన. In the New Testament, నూతన నిబంధనలో when we read in 2 Timothy 2:19, depart from iniquity. 2వ తిమోతి 2వ అధ్యాయం 19వ వచనంలో దుర్నీతి నుండి తొలగిపోండి అని చెప్తున్నప్పుడు What does it mean? దాని అర్థం ఏంటి? It means depart from anger. దాని అర్థం ఏంటి? అసలు కోపం నుంచి కూడా మీరు తొలగిపోవాలి. Have you understood that? అర్థమైంది అది మీకు? How many of you have killed your wives? మీలో ఎంతమంది మీ భార్యలను చంపారు? Anybody killed their wife? ఎవరైనా ఉన్నారా భార్యలను చంపిన వాళ్ళు? You know? Anybody killed your husband here? లేకుంటే భర్తలను చంపిన భార్యలు ఎవరైనా ఉన్నారా? You know that when you get angry with your wife, you're killing her. When you get angry with your husband, you're killing her. కానీ మీరు ఎరుగుదరా నీ భార్య మీద కోపడితే ఆమెను చంపేస్తున్నావని, అట్లా భర్త మీద కోపడితే ఆయన చంపేస్తున్నావని? Now if I ask how many of you killed your husband and wife, I think we all have to raise our hands. ఇప్పుడు కనుక నేను అడిగితే మీలో ఎంతమంది భార్యలను భర్తలు చెప్పారంటే మొత్తం అందరూ చేతులు తెస్తారు. I also have to raise my hand. నేను కూడా చేయి పైకెత్తాను. But I stopped killing my wife long ago. అయితే చాలా కాలం క్రితమే నా భార్యను చంపడం మానేశాను. Because I came to the new covenant. ఎందుకంటే ఈ నూతన నిబంధనలోకి వచ్చాను. When in the beginning as a believer, I was also like all the Old Testament kindergarten children. విశ్వాసిగా ఉన్న ప్రారంభ దినాల్లో నేను కూడా ఈ పాత నిబంధనను అనుసరించి కిండర్ గార్డెన్ క్లాసులో ఉన్నట్టే ప్రవర్తించేవాడు. Many husbands and wives are like that. చాలా మంది భార్య భర్తలు అట్లా ఉంటారు. They got daggers. అందరూ కత్తులు బాగులు పట్టుకుని పొడుస్తున్నట్టుగా ఉంటాయి మాటలు. The dagger is not made of steel. ఇక్కడ ఈ బాక్ ఏంటంటే ఇది ఉక్కుతో ఇనుముతో చేసింది కాదు. It's in the mouth. నోట్లో ఉంది అది. నోట్లోంచి మాట్లాడేసరికి వెళ్ళిపోవాలి. The dagger we use is our tongue. ఈ నాలుగుతో మనం ఈ ఈటలు ఉపయోగిస్తున్నాం. We hurt each other ఒకరినొకరు గాయపరుచుకుంటున్నాం మాటలతో, with our tongue. మన నాలుగుతో. Jesus calls it murder. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని నరహత్య అంటున్నారు. You don't kill the body, నీవు దేహాన్ని చంపట్లేదు, but you're killing the person inside. ఆ లోపల ఉన్న వ్యక్తిని చంపుతున్నావు నువ్వు. Do you know that you can hurt a person with your words? నీ మాటలతో నీ నాలుగుతో ఒక వ్యక్తిని నువ్వు గాయపరచగలవు, ఎరుగుదువా? Accidentally we may hurt. ఒకవేళ తెలియని రీతిగా అకస్మాత్తుగా మనం గాయపరచం. When you deliberately hurt somebody, అయితే ఉద్దేశపూర్వకంగా ఎవరినన్నా మీరు ఇట్లా గాయపరిచినప్పుడు it's very serious. ఇది చాలా తీవ్రమైనది. So what do we mean by this verse? Depart from iniquity. దుర్నీతి నుండి తొలగిపోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దాని అర్థం ఏమిటి? Are you going to live by the Old Testament kindergarten standard?
పాత నిబంధనలో ఉన్నటువంటి కిండర్ గార్డెన్ స్టాండర్డ్ లో మీరు ఆ అంతస్తులు ఉండాలనుకుంటారా, or the New Testament college standard? లేకుంటే నూతన నిబంధనలో ఉన్నటువంటి కాలేజీ అంతస్తులు ఉండాలనుకుంటున్నారు? How many of you parents will be happy if your children only study kindergarten? That's all. కనుక ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలు కేజీ క్లాస్ చదువుకుంటే మా వాడు చాలు అనుకునే వాళ్ళు ఉన్నారు? What a lot of money we spend to give our children a college education. మన పిల్లలకి కాలేజీ చదువులు చదివించడానికి ఎంత డబ్బు ఖర్చు పెడతాం మనం? How many of you sit down with your children and give them a spiritual college education? మీలో ఎంతమంది మీ పిల్లల దగ్గర కూర్చుని ఆత్మీయమైనటువంటి కాలేజీ విద్యను బోధించడానికి సిద్ధంగా ఉన్నారు? My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, you should not get angry. నువ్వు కోపపడకూడదు, You must overcome that. నువ్వు కోపాన్ని జయించాలి. But you can't say that, అయితే మీరు చెప్పలేరు దాన్ని, because they will say, ఎందుకంటే వాళ్ళు అంటారు, you yourself get angry. How are you telling me not to get angry? నువ్వే కోపపడుతున్నావు కదా, కోపపడద్దు నాకు చెప్తున్నావు నువ్వు అంటారు మళ్ళీ. Then our mouth is shut. అప్పుడు ఇంకా మన నోరు మూసుకోవాలి. So, in order to help our children to come to spiritual college level, కనుక మన పిల్లలకు ముందు మనం నేర్పించాలంటే ముందు మనం ఆత్మీయంగా ఈ కాలేజీ లెవెల్కి రావాలి. we must go to college first. మొట్టమొదటి మనం వెళ్ళాలి కాలేజీకి. And you know, sometimes it takes many years to get a college degree. కొన్నిసార్లు ఈ కాలేజ్ డిగ్రీ సంపాదించడానికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. You put your child in school today at 4 years of age. మరి ఈ రోజు మీ పిల్లవాడిని 4 సంవత్సరాల వయసులో స్కూల్లో పెడితే You know that it'll take him 18-20 years before he becomes a postgraduate. పోస్ట్ గ్రాడ్యుయేట్ కావడానికి 18 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పంపించాలి. Okay, it takes time. సమయం పడుతుంది. But okay, little by little you'll get it. కొంచెం ఒక క్లాస్ తర్వాత పైకి In వస్తుంది. the same way, అదే రీతిగా don't get discouraged if you don't get victory in anger in 1 day or 1 year. కోపం మీద మీకు ఒక్క రోజులోనే విజయం రాలేదు, లేకుంటే ఒక్క సంవత్సరంలో విజయం రాలేదని మీరే నిరుత్సాహపడకండి. I want to ask you, are you striving for it? అయితే నేను ఒకటి అడుగుతాను, అసలు దాని గురించి మీరు ప్రయాసపడుతున్నారా దాన్ని జయించాలని?